ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బీజేపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మండలంలో 20 సంవత్సరాల లోపే యువకులు ఎక్కువగా మృత్యుబాట పడుతున్నారని ఎస్ఐ గణేష్ తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బైక్ లేదా కారులో ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, కోల కృష్ణ, సద్ది మధు, తోట ధర్మేందర్, ఉచ్చిడి బాలరెడ్డి, వరి వెంకటేష్, షీల ప్రశాంత్, మిడిదొడ్డి భాను, రంజాన్ నరేష్, తాళ్ల విజయ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క యువతకు, అలాగే పోలీస్ బృందానికి, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చూస్తూ ఉంటాం, బళ్ళ మీద పిల్లగాళ్ళు 25,000 రూపాయల పిల్లగాళ్ళు మందు కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు. ఎదురోళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు చేసే అజాగ్రత్తల వల్ల మనం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించాలి నిర్వహిస్తారు. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్తున్నందుకు మరి పోలీస్ శాఖతో పాటుగా ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోడ్ సేఫ్టీ మంత్ ప్రోగ్రాంలో భాగంగా మన ముస్తాబాద్ టౌన్లో మన స్థానిక నాయకులు, యూత్ పిల్లలతో కలిసి హెల్మెట్ పైన బైకర్స్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం చూస్తుంటాం, ఎంతోమందికి బైక్ మీద పోయేటప్పుడు కింద పడి తలలు పడడము, చనిపోవడం జరుగుతుంది. చాలా సందర్భాలలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వాళ్ళు మీ తప్పు లేకపోయినా, అవతల తప్పుకైనా కూడా మీ కుటుంబం, మీరు ఇబ్బందులు పాలవుతారు. ఒక కుటుంబం బిడ్డ కోల్పోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కానీ, పిల్లల పెళ్ళిళ్ళు కానీ, అంతా వాళ్ళ భవిష్యత్తు కానీ అంధకారంలో పడిపోతుంది. కాబట్టి మీ గురించి, కేవలం మీ కుటుంబం గురించి, మీ గురించి మాత్రమే ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసాము. చాలామంది రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో హెల్మెట్ పెట్టుకుంటే బతికూడదు సార్ అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి బాధపడతారు. మేము చెప్పేటప్పుడేమో దాన్ని కొంచెం లైట్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ హెల్మెట్ అయితే పెట్టుకోండి. మిగతా ట్రాఫిక్ సంబంధించిన నిబంధనలు కూడా పాటిస్తే ఎవరో రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారు. మీ కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయకుండా ఉంటారు. అంటే ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు హెల్మెట్లు ధరించండి. దీని గురించి మేమే కాదు, అన్ని మండలాల్లో జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాము. జిల్లా స్థాయిలో ఎస్పీ గారు కూడా బైక్ ర్యాలీ కండక్ట్ చేసి అవగాహన కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.